Hello my dear friends, welcome to ISC, welcome to the Hindu editorial analysis come vocabulary enrichment. నేను మీ కిరణ్ సార్. ఈరోజు మనం 9th జనవరికి సంబంధించినటువంటి కంటెంట్ని క్యూరేట్ చేసి మీ ముందుకు తీసుకురావడం జరిగింది. టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అసైన్మెంట్ ఆఫ్ ద డే, అలానే అసైన్మెంట్ సొల్యూషన్, vocabulary, editorial and revision. So we will start our session with అసైన్మెంట్ సొల్యూషన్. సో అసైన్మెంట్ సొల్యూషన్ నిన్న మనం ఇచ్చింది. దీన్ని ఒకసారి ఎవరెవరైతే సాల్వ్ చేశారో, ఎవరెవరైతే కమెంట్స్లో మెన్షన్ చేశారో వాళ్ళు ఒక్కసారి దీన్ని మళ్ళీ చెక్ చేసుకోండి. ఎక్కడెక్కడ మిస్టేక్స్ వచ్చాయి, ఎక్కడ మనం రెక్టిఫై చేసుకోవచ్చు అనే విషయాల్ని గమనించండి. ఓకే, రైట్. సో దిస్ వాజ్ అవర్ క్వశ్చన్ yesterday. సో ట్రై టు the Maldivian government suspended 3 deputy ministers who are in the center of the controversy which erupted just a day before Mr. Muizzu's scheduled to departure. Okay. Before Mr. Muizzu scheduled to departure for his first trip to China. సో ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇన్ ద సెంటర్ ఆఫ్ ద కాంట్రవర్సీ అన్నాడు కదా. ఓకే, ఇన్ ద సెంటర్ ఆఫ్ ద కాంట్రవర్సీ అని అన్నాడు. సో దట్ ఈస్ రాంగ్. సో మనం ఏమనాలమ్మా, ప్రిపోజిషన్ ఎట్ ద సెంటర్ అనాలి, నాట్ ఇన్ ద సెంటర్. ఓకే, ఎట్ ద సెంటర్ ఆఫ్ ద కాంట్రవర్సీ, దట్ ఈస్ రైట్ ప్రిపోజిషన్ టు యూస్. Instead of in, you have to use at, right? That is one error. And coming to the second one, just a day before Mr. Muizzu, okay, scheduled, ఏంటి schedule? అతను schedule చేయలేదు, అతను schedule చేయబడ్డాడు. సో ప్యాసివ్ వాయిస్లో ఉండాలి, అంటే ఈ schedule రావాలి అక్కడ, రైట్? schedule, మిస్టర్ ముయిజు schedule అంటే అతను schedule చేశాడా? కాదు, అతన్ని schedule చేశారు. ఓకే, దట్ షుడ్ బి ఇన్ ప్యాసివ్ వాయిస్. ఈ స్కెడ్యూల్డ్ టు తర్వాత ప్రిపోజిషన్ టు కాదు, స్కెడ్యూల్డ్ తర్వాత టు అనేది ఫిక్స్డ్ ప్రిపోజిషన్ కాదమ్మా. స్కెడ్యూల్డ్ దేనికి స్కెడ్యూల్ అయింది? గివింగ్ ది రీజన్ అంటే ఏంటది? 2 + V1 విచ్ ఇస్ ఇన్ఫినిటివ్. ఓకే, సో ఇన్ఫినిటివ్ అంటే ఇక్కడ ఏ రావాలి? డిపార్ట్. ఇది వర్బ్, డిపార్చర్ నౌన్. సో ఇక్కడ V1 రావాలి కదా. సో టు డిపార్ట్ ఫర్ హిస్ ఫస్ట్ ట్రిప్ టు చైనా. దీస్ ఆర్ ద ఎర్రర్స్ ఇన్ దిస్ సెంటెన్స్. Now we will discuss revision vocabulary, right? So revision vocabulary మనకి ఇచ్చినటువంటి వర్డ్స్ చూడండి ఒకసారి. ఆన్ బోర్డ్ అన్నాడు, ఇది వన్ బోర్డ్ కాదు, ఇట్స్ ఆన్ బోర్డ్. ఓకే, ఆన్ బోర్డ్ అమ్మ, ONBOARD, ఆన్ బోర్డ్ అంటాం, రైట్? మానోవర్స్, అన్ఫెటెడ్, టగ్, ఎక్స్పెండ్, లాఫ్ట్. ఓకే, సో ఒక్కొక్కటిగా మనం దీన్ని ఆన్సర్ చేసే ప్రయత్నం చేద్దాం. ఆన్ బోర్డ్ అంటే ఏంటమ్మా? బేసిక్గా మనం ఎవరినైనా తీసుకోవడం, మన కంపెనీలోకి హైర్ చేసుకోవడం, వాళ్ళని మనం రిక్రూట్ చేసుకోవడం, ప్రొక్యూర్ చేసుకోవడం అనే మీనింగ్లో వాడతాం ఆన్ బోర్డ్. ఓకే, వి టుక్ హిమ్ ఆన్ బోర్డ్, adverb. సో విచ్ మీన్స్ వాట్ విల్ బి ద మీనింగ్? హైర్ అనొచ్చా ఆర్ వర్బ్గా వాడచ్చు డిపెండింగ్ ఆన్ ద కాంటెక్స్ట్. సో హైర్ అన్నది కరెక్ట్. ఎన్లిస్ట్ అనొచ్చు, or you can say procure అనొచ్చు, recruit అనొచ్చు. all these mean the same. procure అన్న, recruit అన్న, hire అన్న, all these words mean the same. తర్వాత maneuvers అంటే స్కిల్ఫుల్ మూమెంట్స్, స్కిల్ఫుల్గా చేసేటువంటి కొన్ని సిరీస్ ఆఫ్ మూమెంట్స్ ఉద్దేశించి మనం maneuvers అంటాం. అంటే దేన్నైనా కదిలించడానికి ఒక స్పెషలైజ్డ్ స్కిల్ అవసరం అవుతుంది. ఆ సిరీస్ ఆఫ్ మూమెంట్స్కి సంబంధించి మనం వేసే ఎత్తుల్ని మనం maneuvers అంటాం, అంటే విచ్ రిక్వైర్స్ స్కిల్ఫుల్ యాక్షన్. సో దాన్నే మనం ఆపరేషన్ అని చెప్పచ్చు. ఈ ఆపరేషన్ అంటే అక్కడ డాక్టర్స్ చేసే ఆపరేషన్ అని కాదు, అది కూడా మానోవరే, ఎందుకంటే అది స్కిల్ఫుల్ యాక్షనే ఆపరేషన్ అంటే. సో ఆపరేషన్, కొన్ని ఆపరేషన్స్ ఉంటాయి కదా, ఆపరేషన్ ఇది పర్టికులర్ అని మనకి పేర్లు పెడుతూ ఉంటారు. ఓకే, ఎస్పెషల్లీ నేవల్ మిషన్స్, ఆర్మీకి సంబంధించినటువంటి కొన్ని మిషన్స్, ఆ మిషన్స్ని ఆపరేషన్స్ అంటుంటారు. సో ఒక స్పెసిఫిక్ టార్గెట్ కోసం అందరూ పనిచేస్తుంటారు బేస్డ్ ఆన్ సమ్ స్కిల్ఫుల్ యాక్షన్, దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి, రైట్? దట్ ఈస్ కాల్డ్ ఆపరేషన్. ఓకే, ఆపరేషన్ రక్ష అని, ఆపరేషన్ ప్రయోగ్ అని, సో పేర్లు పెడుతుంటారు, డిఫరెంట్ నేమ్స్ వాటికి, ఆ మిషన్స్కి, రైట్? దట్ ఈస్ ఆపరేషన్. తర్వాత అన్ఫెటెడ్ అన్నాడు. అన్ఫెటెడ్ అంటే మీనింగ్ జనరల్గా ఫెటెడ్ అంటే విచ్ ఇస్ నాట్ క్లియర్, విచ్ ఇస్ నాట్ ఆబ్వియస్. అదే అన్ఫెటెడ్ వ్యూ అనుకున్నాం, గుర్తుందా? సో మనం ఏ కాంటెక్స్ట్లో నేర్చుకున్నాం ఈ పదం? అన్ఫెటెడ్ వ్యూ అంటే సన్కి డైరెక్ట్గా అన్ఫెటెడ్ వ్యూ అనేది పాసిబుల్ అవుతుంది. L1 అనే లగ్రాంజ్ పాయింట్ అని మనం నిన్న ఎట్టోజల్లో మాట్లాడుకునేటప్పుడు, లగ్రాంజ్ పాయింట్ నుంచి వ్యూ అన్నది అన్ఫెటెడ్గా ఉంటుంది, సన్ని మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో అక్కడ ఎక్కడ కూడా మనకి అవరోధం రాదు.
ఎక్కడ కూడా ఎర్త్ అనేది ఇంటర్ఫియర్ అవ్వదు, వ్యూ చాలా అన్ఫిటెడ్గా ఉంటుంది. సన్ అబ్జర్వ్ చేయడమే కదా దాని పని. ఆదిత్య L1 మిషన్ గుర్తుందా? సో ఫ్రీ అని చెప్పచ్చు. రిస్ట్రెయింట్ అనొచ్చా, అంటే ఎటువంటి ఆటంకం లేకుండా అని చెప్పడానికి మనం వాడతాం అది. ఇస్ ఇట్ క్లియర్? సో అన్రిస్ట్రైన్డ్ అనొచ్చా, అన్రిస్ట్రైన్డ్, అన్బ్రిడిల్డ్, అన్రిస్ట్రైన్డ్, అలానే అన్బ్రిడిల్డ్, అన్బ్రిడిల్డ్, ఆల్ దీస్ ఆర్ మీన్ ద సేమ్. నెక్స్ట్ కమింగ్ టు టగ్. టగ్ ఈజ్ నౌన్. టగ్ అంటే ఏంటి? నౌన్గా వాడచ్చు, వర్బ్గా వాడచ్చు. టగ్ ఆఫ్ వార్ అంటారు. టగ్ ఆఫ్ వార్ తెలుసు కదా, తాడు ఒకవైపు లాగుతుంటారు, ఇంకోవైపు మిగతా వాళ్ళు లాగుతూ ఉంటారు. సో పుల్ చేయడం, టగ్ ఈజ్ బేసిక్లీ పుల్. గ్రావిటీని ఉద్దేశించి మనం డిస్కస్ చేసాం కదా. సో మూన్స్ గ్రావిటీ, సన్స్ గ్రావిటీ, ఎర్త్స్ గ్రావిటీ. సో ఆ రెండు గ్రావిటీస్ని న్యూట్రలైజ్ చేసేటువంటి ఒక పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్ దగ్గర ఫ్యూయల్ ఖర్చు అనేది మినిమంగా ఉంటుంది కాబట్టి దట్ విల్ సేవ్ ద కాస్ట్ ఆఫ్ ద ఫ్యూయల్ అని నేర్చుకున్నాం. సో అక్కడ టగ్ ఈజ్ నథింగ్ బట్ యువర్ పుల్. ఓకే, దేన్నైనా పుల్ చేయడం, దట్ ఈస్ టగ్. ఎఫ్, దానివైపు లాగగలడం, గ్రావిటీ. ఓకే, సో దట్ ఈస్ బేసికలీ యువర్ టగ్. ఓకే, జర్క్ అనొచ్చు, రెస్ట్ అనొచ్చు, గ్రాబ్. రెస్ట్, WREST, ఇది కూడా అంతే, పుల్ అనే మీనింగ్ వస్తుంది. WREST చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా ఓకే టగ్. తర్వాత ఎక్స్పెండ్. ఎక్స్పెండిచర్ మన అందరికీ తెలుసు. ఎక్స్పెండిచర్ నౌన్ ఫామ్, దాన్ని వర్బ్ ఫామ్ ఎక్స్పెండ్. ఎక్స్పెండ్ అంటే మనం చేసే ఖర్చును ఉద్దేశించి. ఓకే, అంటే డిస్బర్స్ అనొచ్చా, డిస్బర్స్, కేటాయించడం, నిధుల కేటాయింపు అంటారు. డిస్బర్స్మెంట్ అది నౌను, ఇది వర్బ్. డిస్బర్స్ అనేది నౌన్, వర్బ్. డిస్బర్స్మెంట్ విల్ బి యువర్ నౌన్. సో దానికి దగ్గరగా ఉండే వర్డ్స్ అంటే ఏమని చెప్తాం మనం? స్పెండ్ అనొచ్చు, ఓకే, షెల్ అవుట్ అనొచ్చు, పే అవుట్, ఓకే, పే అవుట్, షెల్ అవుట్, ఓకే, తర్వాత ఏంటి, అలొకేట్ అనొచ్చు, తర్వాత వాట్ వి సే ఫుడ్ ద బిల్ అనొచ్చు. ఆల్ దీస్ మీన్ ద సేమ్. ఫుడ్ ద బిల్ అనేది ఒక ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్, ఫుడ్ ద బిల్. ఓకే, సో సి, దట్ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ లాఫ్ట్. లాఫ్ట్ ఎక్కువగా మీకు క్రికెట్ కామెంటరీలో వినిపిస్తుంటుంది. ఎప్పుడైనా ఒక గాల్లోకి బ్యాట్స్మెన్ స్ట్రైక్ చేస్తాడు చూసారా, బ్యాట్స్మెన్ లాఫ్టెడ్ ద బాల్ ఇన్ ద స్కై అంటాడు. లాఫ్ట్ అంటే చాలా హైట్కి బాల్ లేచింది గాల్లో అని చెప్పడానికి లాఫ్ట్ అనే పదాన్ని వాడతాం. అంటే హిట్ అంటే ఒక హైట్కి వైపు మనం హిట్ చేయడాన్ని యూ కాల్ ఇట్ యాస్ లాఫ్ట్. బాగా ఎత్తుగా. సో హిట్ ఓవర్ ఏ హైట్ అని చెప్తాం. దట్ ఈస్ హిట్ ఓవర్ ఏ హైట్. దీన్ని మనం ఏమంటామమ్మా? లాఫ్ట్ అంటాం. లాఫ్టీ షాట్ అంటారు. లాఫ్టీ ఈజ్ అడ్జెక్టివ్, లాఫ్టీనెస్ నౌన్, లాఫ్ట్ అన్నది వర్బ్ అవుతుంది. లాఫ్ట్, లాఫ్టీ, లాఫ్టీనెస్. క్లియర్? సో దీస్ ఆర్ ద వర్డ్స్ దట్ వీ హ్యావ్ కమ్ అక్రాస్ యెస్టర్డేస్ ఎడిటోరియల్ వొకాబులరీ, రైట్? సో దీన్ని ఎన్ని కరెక్ట్ అవుతున్నాయి, ఎన్ని రాంగ్ అవుతున్నాయి చూసుకోండి. మిగతా వర్డ్స్ ఏవైతే మనం డిస్కస్ చేస్తున్నామో వాటిని కూడా మీరు జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి. ఓకే, ఎక్సర్సైజు, మూమెంట్, యాక్షన్, ఇది రాసుకున్నారా? ఆపరేషన్కి ఎక్సర్సైజ్ అని కూడా చెప్పచ్చు. ఎక్సర్సైజ్, నావల్ ఎక్సర్సైజ్, ఓకే, మిలిటరీ ఎక్సర్సైజ్ అంటాం కదా. మూమెంట్, యాక్షన్, సో ఇవన్నీ కూడా సేమ్. మూవ్మెంట్, ఆల్ దీస్ మీన్ ద సేమ్. ఓకే, సో నెక్స్ట్ వీ విల్ టాక్ అబౌట్ టుడేస్ ఎడిటోరియల్. సో ఈరోజు ఇచ్చినటువంటి ఎడిటోరియల్ యొక్క హెడ్లైన్స్ ఏంటి, టైటిల్ ఏంటమ్మా? అన్లాఫుల్ రెమిషన్ అన్నాడు. ఓకే, వాట్ డూ యూ మీన్ బై రెమిషన్? ఫస్ట్ ఆఫ్ ఆల్ రెమిషన్ అంటే ఏంటో తెలియాలి. ఓకే, అది అన్లాఫుల్గా ఎందుకు ఉందో అన్నది అర్థమవుతుంది. సో బేసిక్గా రెమిషన్ అంటే ఏంటమ్మా? సో రెమిషన్ ఈజ్ అ పాలిటీ రిలేటెడ్ టర్మ్. రెమిషన్ అంటే మనకి ఏదైతే పనిష్మెంట్ ఉంటుందో, క్యాపిటల్ పనిష్మెంట్ కావచ్చు. సో ఆ క్యాపిటల్ పనిష్మెంట్ అంటే ఏంటమ్మా? ఉరి శిక్ష. సో అటువంటి శిక్షని తగ్గించడం, సస్పెండ్ చేసి దాని యొక్క తీవ్రతను తగ్గించడం, లేదంటే సెట్ ఫ్రీ చేసేయడం, ఓకే, ఇంకా విడుదల చేసేయడం, దాన్ని మనం రెమిషన్ అంటాం. అంటే దాని యొక్క సివియారిటీని, పనిష్మెంట్ యొక్క సివియారిటీని తగ్గించడాన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటామంటే రెమిషన్ అంటాం. సో ఇట్ ఈస్ పాలిటీ రిలేటెడ్గా మీకు వస్తుంటుంది. సో కొంతమందికి స్పెసిఫిక్ పవర్స్ ఉంటాయి. ఈ రెమిషన్ ఎవరు పడితే వాళ్ళు చేయలేరు. ప్రెసిడెంట్కి కొన్ని హక్కులు ఉంటాయి, అధికారాలు ఉంటాయి. అలానే గవర్నర్కి, తర్వాత స్టేట్ గవర్నమెంట్కి.
రైట్. సో అది కొంచెం అన్లాఫుల్గా ఉంది అని చెప్తున్నాడు. ఓకే, చట్టానికి లోబడి లేదు. అన్లాఫుల్ అంటే ఏంటమ్మా, చట్ట విరుద్ధంగా ఉంది. ఓకే, సో అయితే ఆ రెమిషన్ ఎవరు చేశారు, ఎందుకు అది చట్ట విరుద్ధంగా ఉంది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్సీ రూలింగ్ అంటే ఏంటమ్మా, షెడ్యూల్డ్ క్యాస్టా? వాట్ యు మీన్ బై ఎస్సీ? సుప్రీం కోర్ట్. ఎందుకంటే రూలింగ్ అంటే ఎవరమ్మా, తీర్పు. రూలింగ్ అంటే అక్కడ వర్డిక్ట్ అనే మీనింగ్ వస్తుంది. రూలింగ్ ఈజ్ అ నౌన్ దేర్. ఓకే, సో సుప్రీం కోర్ట్ తీర్పు. సియరింగ్ ఇండైట్మెంట్. సియరింగ్ అంటే చాలా క్రిటికల్ అని, తీవ్రమైన. సియరింగ్ అంటే తీవ్రమైన అనే మీనింగ్ వస్తుంది. ఇండైట్మెంట్ అంటే తప్పు పట్టడం, నువ్వు తప్పు చేసావు, ఫార్మల్గా ఛార్జ్ చేయడం. ఇండైట్మెంట్ ఈస్ బేసికలీ ఏ ఫార్మల్ అక్యూజేషన్ ఆర్ ఛార్జ్. ఫార్మల్ అక్యూజేషన్ ఆర్ యూ కెన్ కాల్ ఇట్ యాజ్ ఛార్జ్. ఫార్మల్ అక్యూజేషన్ ఆర్ ఛార్జ్ ఈజ్ నథింగ్ బట్ ఇండైట్మెంట్, నౌన్గా చెప్పచ్చు. ఆఫ్ గుజరాత్ ఫర్ ఎయిడింగ్ కాన్విక్ట్స్ రిలీజ్. కాన్విక్ట్స్ అంటే ఏంటమ్మా, వన్ హూ ఇస్ డిక్లేర్డ్ as he is the wrong doer. తప్పు చేశాడని నిరూపితమైనప్పుడు, గిల్టీ అని ప్రూవ్ అయినప్పుడు వాట్ వీ కాల్ హిమ్ కన్విక్ట్. సో ఆ కన్విక్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సహాయపడ్డారు అన్నట్టుగా వారి మీద ఛార్జ్ అనేది, సివియర్ ఛార్జ్ అనేది సుప్రీంకోర్టు అనేది తీర్పు ఇవ్వడం జరిగింది గుజరాత్ గవర్నమెంట్కి. ఆఫ్ గుజరాత్ అంటే గుజరాత్ గవర్నమెంట్ ఉద్దేశించి. ఫర్ ఎయిడింగ్ అంటే సహకరించారు మీరు. దేనికి సహకరించారు? కాన్విక్ట్స్ రిలీజ్. సో దోషుల్ని రిలీజ్ చేయడంలో వారు పాత్ర పోషించారు, వారు ఏం చేశారమ్మా, సహకరించారు. అందువల్ల సుప్రీంకోర్టు ఏమని తీర్పిచ్చింది, చాలా తప్పు, మీరు చేస్తుంది చాలా తప్పు అని క్లియర్గా, తీవ్రంగా వారిని ఎక్యూజ్ చేసింది, ఛార్జ్ చేసింది ఫార్మల్గా. దట్ ఈస్ కాల్డ్ ఇండైట్మెంట్. ఓకే, సో ఒకసారి కాంటెక్స్ట్ ఏంటి అన్నది మనం ఒకసారి చదివి ఆర్టికల్ని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో మనకు కొన్ని ఇంట్రెస్టింగ్ వర్డ్స్ వస్తాయి, వాటిలన్నింటిని మీరు నేర్చుకునే ప్రయత్నం అయితే చేయండి. ఓకే అమ్మా, రైట్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ డిస్కషన్. వన్స్ గో త్రూ ద ఆర్టికల్ we can start our discussion. Okay, the Supreme Court of India verdict quashing the orders releasing 11 men convicted for the heinous gang rape and murder of several members of a family during the Gujarat pogrom in 2002. ఇక్కడ వరకు మనకి ఇదంతా సబ్జెక్ట్ అమ్మా, చూసారా, సబ్జెక్ట్ ఆఫ్ యువర్ సెంటెన్స్. ఓకే, the Supreme Court of India verdict quashing the orders releasing 11 men convicted for the heinous gang rape and murder of several members of a family during the Gujarat pogrom in 2002. Is ఇది మన verb. ఓకే, అయితే ఆ ఈజ్ అనే వర్బ్కి సబ్జెక్ట్ ఏదమ్మా, వర్డిక్ట్. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా వర్డిక్ట్. సో వర్డిక్ట్ సింగులర్ కాబట్టి ఈజ్. అండ్ అన్ఈక్వివోకల్ ఇండైట్మెంట్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్. ఓకే, దీని అర్థం ఏంటి? అన్ఈక్వివోకల్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలియాల్సింది ఏంటంటే క్లియర్ అని, చాలా స్పష్టమైనటువంటి నింద. ఓకే, ఎక్యూజేషన్ ఏంటి, ఇండైట్మెంట్ అంటే ఏమనుకున్నాం, ఫార్మల్ ఎక్యూజేషన్ అని చెప్పుకున్నాం, ఫార్మల్ ఎలిగేషన్. మీరు తప్పు చేశారు అన్నట్టుగా వారి మీద స్పష్టంగా స్టేట్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయింది అన్నట్టుగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు చెప్తుంది. ఆ తీర్పు ఏం చేసింది? క్వాషింగ్ ద ఆర్డర్స్. క్వాషింగ్ అంటే ఏంటమ్మా, వాళ్ళు ఇచ్చినటువంటి ఆర్డర్స్, ఎవరు ఆర్డర్స్ ఇచ్చారు? స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆర్డర్స్ని రద్దు చేసింది. క్వాష్ చేయడం అంటే క్యాన్సిల్ చేయడం, నల్లిఫై చేయడం అనే మీనింగ్ వస్తుంది. క్యాన్సిల్ ఆర్ నల్లిఫై, దట్ ఈస్ క్వాష్. రిలీజింగ్ 11 men, 11 మందిని రిలీజ్ చేయాలి అన్నట్టుగా వచ్చినటువంటి ఆర్డర్ని, ఆల్రెడీ కన్విక్టెడ్ వాళ్ళు దోషులు, ఆ 11 మంది దోషుల్ని రిలీజ్ చేయాలని వచ్చినటువంటి ఆర్డర్ని సుప్రీంకోర్టు ఏం చేసింది? రద్దు చేసింది. ఫర్దర్ అయితే ఆ కన్విక్టెడ్ దేనికోసం అమ్మ వాళ్ళు కన్విక్టెడ్ అయ్యారు? వాట్ వాజ్ ద రీజన్? ఫర్ ద హీనస్ గ్యాంగ్ రేప్. హీనస్ అంటే అతి క్రూరమైన అనే మీనింగ్ వస్తుంది. అతి హేయమైన, అతి క్రూరమైన అనే మీనింగ్లో హీనస్ అనే అడ్జెక్టివ్ని వాడతాం. గ్యాంగ్ రేప్ అండ్ మర్డర్ ఆఫ్ సెవరల్ మెంబర్స్ ఆఫ్ ఏ ఫ్యామిలీ. ఒకే ఫ్యామిలీకి చెందినటువంటి చాలామంది కుటుంబ సభ్యుల్ని చంపడంతో పాటు ఒక ఆమెని గ్యాంగ్ రేప్కి పాల్పడినటువంటి ఒక నేరం. సో అందులో భాగస్వాములైనటువంటి 11 మంది మెన్, పురుషుల్ని, ఓకే, ఆ కన్విక్ట్స్ని, దోషులని రిలీజ్ చేయమని చెప్పినటువంటి గవర్నమెంట్ యొక్క ఆర్డర్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది, దాన్ని క్వాష్ చేసేసింది. ఓకే, దాన్ని రద్దు చేసేసింది. అయితే అది ఎప్పుడు జరిగిందమ్మా? డ్యూరింగ్ ద గుజరాత్ పోగ్రోమ్. గుజరాత్ అల్లర్లు అప్పుడు జరిగాయి 2002లో. పోగ్రోమ్ ఈజ్ అ నెగటివ్ వర్డ్. ఓకే, ఒక రకంగా ఎలా చెప్పాలంటే బ్లడ్ షెడ్ అంటాం కదా, నరమేధం.
ఓకే, ఊచకోత అంటాం కదా, దాన్ని మనం పోగ్రోమ్ అంటాం. పోగ్రోమ్ అనేది ఒక నౌన్. సో దాని అర్థం ఏంటమ్మా? ఊచకోత. మసాకర్ అంటాం. ఓకే, మాస్ కిల్లింగ్ అంటాం కదా, దాన్ని మనం పోగ్రోమ్ అనొచ్చు. సో అది ఎలా ఉందంటే ఖచ్చితంగా స్టేట్ గవర్నమెంట్ని క్లియర్గా తప్పుబట్టారు, మీరు చేసింది చాలా తప్పు అని సుప్రీంకోర్టు చేసినట్టుగా ఆర్డర్ ఉంది అని చెప్తున్నాడు. రైట్. ద మెన్ హ్యాడ్ బీన్ సెంటెన్స్ టు లైఫ్ బై ఎ సెషన్స్ కోర్ట్ ఇన్ ముంబై ఆఫ్టర్ ద ఇన్వెస్టిగేషన్ ఇన్ ద బిల్కీస్ బానో కేస్ వాజ్ షిఫ్టెడ్ ఫ్రమ్ ద గుజరాత్ పోలీస్ టు ద సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అండ్ ద ట్రయల్ ట్రాన్స్ఫర్డ్ టు ముంబై. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే వీళ్ళకి ఈ శిక్ష యావజ్జీవ కారాగార శిక్ష, సెంటెన్స్ టు లైఫ్ అంటారు చూసారా, సెంటెన్స్ టు లైఫ్, లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటారు, యావజ్జీవ కారాగార శిక్ష. అయితే ఎవరు విధించారు? ముంబైలో ఉన్నటువంటి సెషన్స్ కోర్ట్ అనేది వెల్లడించింది తీర్పుని. ఓకే, కాకపోతే ఆ ఇన్వెస్టిగేషన్ బిల్కీస్ బానోస్ కేసుగా అది బాగా ఫేమస్. దాని పేరు అంటే ఆ విక్టిమ్ పేరు బిల్కీస్ బానో. సో ఆమె ఎవరైతే ఈ గ్యాంగ్ రేప్కి గురైందో ఆమె బిల్కీస్ బానో. సో ఆ కేసుని గుజరాత్ పోలీసుల నుంచి సిబిఐకి అయితే షిఫ్ట్ చేయడం జరిగిందంట. ఆఫ్టర్ ద ఇన్వెస్టిగేషన్ అన్నారు చూసారా. సో ఆ దర్యాప్తు ఏదైతే ఉందో ఆ దర్యాప్తు గుజరాత్ పోలీసుల నుంచి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి షిఫ్ట్ అవ్వడం జరిగింది. అలానే తీర్పు కూడా ఎవరిచ్చారమ్మా? ముంబైలోని సెషన్స్ కోర్టు ఇచ్చింది. అది మీరు జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోవాలి. అండ్ ద ట్రయల్, ఓకే, విచారణ. ఓకే, ఈ విచారణ కూడా ఎక్కడికి షిఫ్ట్ అయింది? ముంబైకి షిఫ్ట్ అయింది. ఎక్కడ నుంచి? గుజరాత్ నుంచి ముంబైకి షిఫ్ట్ అవ్వడం జరిగింది. ఎ డిస్గ్రేస్ఫుల్ స్టోరీ దట్ బిగాన్ విత్ ద భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ ఫెసిలిటేటింగ్ దేర్ ప్రీమెచ్యూర్ రిలీజ్ అండ్ ద ఫ్రీడ్ మెన్ బీయింగ్ గార్లాండెడ్ బై దేర్ సపోర్టర్స్ హ్యాస్ నౌ ఎండెడ్ విత్ ద కోర్ట్ డిరెక్టింగ్ దెమ్ టు రిటర్న్ టు ప్రిజన్ విత్ ఇన్ 2 weeks. చూసారా, డిస్గ్రేస్ఫుల్ స్టోరీ. డిస్గ్రేస్ఫుల్ అంటే ఏంటమ్మా? చాలా అసహ్యం కలిగించే విధంగా, డిస్గ్రేస్, అసహ్యం కలిగించేటువంటి ఒక స్టోరీ. అంటే ఈ కథ ఎలా మొదలైందంట? భారతీయ జనతా పార్టీ సహకరించింది. ఫెసిలిటేటింగ్ అంటే ఏంటమ్మా? సహకరించడం, జరిగేలా చూడటం. ఏం జరిగేలా చూసింది? ప్రీమెచ్యూర్ రిలీజ్ అంటే వారి టర్మ్ అనేది కంప్లీట్ కాకముందే వారిని రిలీజ్ చేయడం. అండ్ ద ఫ్రీడ్ మెన్, అయితే ఎవరినైతే ఫ్రీ చేసేసిందో వాళ్ళని రిలీజ్ చేయాలని ఆర్డర్ ఏదైతే చేసిందో భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్, ఎందుకంటే గుజరాత్లో ఉంది అదే కదా, గార్లాండెడ్, అయితే ఎవరినైతే రిలీజ్ చేశారో ఆ 11 మంది మెన్ని వాళ్ళని ఏంటి స్వాగతించారు, పూలమాలలు వేసి స్వాగతించడం జరిగింది వారి యొక్క సపోర్టర్స్. హ్యాస్ నౌ ఎండెడ్ విత్ ద కోర్ట్. ప్రస్తుతానికి అది ఎలా ఎండ్ అయింది ఆ స్టోరీ? స్టోరీ ఇలా బిగినైంది. ఎలా బిగినైంది? భారతీయ జనతా పార్టీ వాళ్ళని ఫెసిలిటేట్ చేసింది వాళ్ళ రిలీజ్కి. ఓకే, 11 మంది men who are convicted of a serious crime involving gang rape and murder of a family. సో వారిని రిలీజ్ చేయడంతో చాలామంది గార్లాండ్ చేసి మరి వాళ్ళని వెల్కమ్ చేయడం అనేది ఎలా ఎండ్ అయిందంట స్టోరీ? కోర్టు వాళ్ళని చివరిగా ఏం చేసిందంటే, మీరు మళ్ళీ 2 weeks 14 days టైంలో మళ్ళీ ప్రిజన్లోకి వచ్చి ఓకే ఏమవ్వాలి, మీరు సరెండర్ అయిపోవాలన్నట్టుగా కోర్టు అయితే తీర్పు ఇవ్వడం జరిగింది. The verdict is based on the ground that Gujarat did not have any jurisdiction to decide on granting remission to convicts sentenced in Maharashtra. అయితే సుప్రీంకోర్టు ఇలా ఎందుకు చెప్పాల్సి వచ్చింది? మీరు మళ్ళీ 2 weeksలో వెనక్కి వచ్చేయాలి అని సుప్రీంకోర్టు ఏదైతే ఆర్డర్ పాస్ చేసిందో దానికి గల ముఖ్యమైనటువంటి కారణం ఏంటమ్మా? గ్రౌండ్ ఏంటి? ఆన్ ద గ్రౌండ్ అంటే దేని బేసిస్ మీద? ఓకే, ఏ ప్రాతిపదికన? ప్రాతిపదిక అంటాం కదా, దట్ ఈస్ నథింగ్ బట్ ఆన్ ద గ్రౌండ్. సో వాట్ ఈస్ ద రీజన్? ఆ రీజన్ ఏంటంటే గుజరాత్కి ఎటువంటి అధికారం లేదు, డిడ్ నాట్ హ్యావ్ ఎనీ జ్యూరిస్డిక్షన్. అంటే దాని పరిధి కాని దాంట్లో అది వేలు పెట్టింది. దాని పరిధిలో లేని విషయాన్ని పట్ల అది రెమిషన్ని ఎగ్జిక్యూట్ చేయడం అనేది కరెక్ట్ కాదు, దట్ ఈస్ నాట్ కరెక్ట్ అన్నట్టుగా కోర్టు అయితే భావించింది. ఓకే, రెమిషన్ని గ్రాంట్ చేసే పవర్ దాని జ్యూరిస్డిక్షన్ కిందకి రాదు, దాని స్కోప్లోకి రాదు, ఓకే, వారి పరిధిలోకి రాదు అని చెప్తున్నాడు. ఎందుకంటే ఆ కన్విక్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చిన తీర్పు ఎక్కడ జరిగిందమ్మా? మహారాష్ట్రలోని బాంబేలో మనకి సెషన్స్ కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. సో అది ముంబై మహారాష్ట్ర పరిధిలోకి వస్తుంది తప్ప, అంటే రెమిషన్ ఇవ్వాలంటే మళ్ళీ మహారాష్ట్ర గవర్నమెంట్ ఇవ్వాలి కానీ గుజరాత్ గవర్నమెంట్ ఇవ్వడానికి లేదు. అయితే గుజరాత్ నుంచే షిఫ్ట్ అయింది నిజమే, కానీ ఎక్కడ సెంటెన్స్ అనేది ఎక్కడ ఇచ్చారు?
ఆబ్వియస్లీ సెషన్స్ కోర్ట్ ఇన్ ముంబై. సో గుజరాత్ హ్యాస్ నో ఇంటర్ఫరెన్స్, నో జ్యూరిస్డిక్షన్ అని చెప్పడం జరిగింది. ఇన్ ఎ టెల్లింగ్ అబ్జర్వేషన్, the bench comprising justices B.V. Nagaratna and Ujjal Bhuyan said the state of Gujarat has acted in tandem and was complicit in one of the convicts' petition for a direction to the state government to grant remission of the remainder of his life term based on a defunct 1992 policy. అయితే టెల్లింగ్ అబ్జర్వేషన్. ఓకే, టెల్లింగ్ అంటే బేసిక్గా ఏంటమ్మా, ఇంట్రెస్టింగ్. ఓకే, టెల్లింగ్ అనే యాడ్జెక్టివ్ని వాడటం జరిగింది. సో టెల్లింగ్ అంటే మనం జనరల్గా ఏంటి, రివీలింగ్, సిగ్నిఫికెంట్, కన్విన్సింగ్, ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు, సిగ్నిఫికెంట్ అని చెప్పొచ్చు. సో దట్ ఈస్ బేసికలీ టెల్లింగ్. సిగ్నిఫికెంట్ అనే మీనింగ్ వస్తుంది కాంటెక్చువల్గా. సో అబ్జర్వేషన్, ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్, ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ ప్రకారం బెంచ్ ఏమని చెప్పిందంట, ఆ బెంచ్లో అంటే ధర్మాసనం, ఆ ధర్మాసనంలో ఎవరెవరు మెంబర్స్, జస్టిస్ బివి నాగరత్న అండ్ ఉజ్జల్ భుయన్. సో వీరితో కూడినటువంటి ధర్మాసనం ఏం చెప్పిందంటే, స్టేట్ ఆఫ్ గుజరాత్ హ్యాస్ యాక్టెడ్ ఇన్ ట్యాండమ్, అంటే వారితో ఇన్ కాన్సనెన్స్. ఓకే, యాక్టెడ్ ఇన్ ట్యాండమ్ అన్నాడు. ఇన్ ట్యాండమ్ అంటే వారితో కోఆర్డినేట్ చేస్తూ, వారికి అనుగుణంగా అనే మీనింగ్ వస్తుంది. అండ్ వాజ్ కాంప్లిసిట్, వారితో కలిసి కుమ్మక్కయింది అనే టైప్లో. సో వాళ్ళకి సహకరించేలాగా ప్రయత్నించింది స్టేట్ గవర్నమెంట్ అన్నట్టుగా చెప్పింది. ఈజ్ వన్ ఆఫ్ ద కాన్విక్ట్స్ పిటిషన్. కాన్విక్ట్ ఒక పిటిషన్ వేసుకున్నాడు, నాకు రెమిషన్ కావాలని. అయితే ఆ రెమిషన్ వేయడంలో గుజరాత్ గవర్నమెంట్ పాత్ర ఉంది అన్నట్టుగా మన ఈ ధర్మాసనం అయితే అబ్జర్వ్ చేసిందంట. ఫర్ ఎ డైరెక్షన్ టు ద స్టేట్ గవర్నమెంట్ టు గ్రాంట్ రెమిషన్ ఆఫ్ ద రిమైండర్ ఆఫ్ హిస్ లైఫ్ టర్మ్ బేస్డ్ ఆన్ ఎ డిఫంక్ట్. డిఫంక్ట్ అంటే అవుట్డేటెడ్ అనే మీనింగ్ వస్తుంది. అంటే 1992లో ఉండినటువంటి ఒక పాలసీ ప్రస్తుతానికి అది డిఫంక్ట్ అయిపోయింది. అంటే ప్రస్తుతానికి అది నో లాంగర్ ఇన్ యూస్. దాన్ని మనం అబ్సలీట్ అంటాం. దేనైనా మీరు డిఫంక్ట్ అంటారంటే అర్థం ఏంటి, ఒకప్పుడు చెల్లేది అది, ఇప్పుడు అది కాలం చెల్లిపోయింది. అంటే దాన్ని రీప్లేస్ చేస్తూ వేరే పాలసీ వచ్చేసింది. కానీ ఈ కేసు యొక్క ఏదైతే వచ్చిందో ఇంప్రిజన్మెంట్ జడ్జిమెంట్, అప్పటికి అది రెన్యువల్ కాలేదు, ఇది నడుస్తూ ఉంది. కానీ ఈ రోజుకి 1992 పాలసీ అనేది ఏమైంది, డిఫంక్ట్ అయిపోయింది. సో దాన్ని బేస్ చేసుకొని ఏం చెప్తున్నారు, వాళ్ళు ఈ రెమిషన్కి అప్పీల్ చేసుకున్నారు. స్టేట్ గవర్నమెంట్ ఇందులో పాత్ర వహించింది, సహకరించేలాగా చేసింది. వన్ ఆఫ్ ద కాన్విక్ట్స్, అయితే అందులో ఒక కాన్విక్ట్ దానికోసం అప్పీల్ చేసుకుంటే ఆ అప్పీల్కి స్టేట్ గవర్నమెంట్ సహకరించింది అన్నట్టుగా చెప్పడం జరిగింది. కాంప్లిసిట్ అంటే ఏంటి, వారికి అనుకూలించే విధంగా, కుమ్మక్కు అనే మీనింగ్ వస్తుంది. ఇట్ హ్యాస్ నోటెడ్ దట్ ద గుజరాత్ గవర్నమెంట్ which took the correct stand during the earlier proceedings that only the government of Maharashtra, where the trial and sentencing took place, was the appropriate government to consider remission. చూసారా, గుజరాత్ గవర్నమెంట్ విచ్ టుక్ ద కరెక్ట్ స్టాండ్ అంటే కొన్ని ముందు ప్రొసీడింగ్స్ చూసుకుంటే కనుక, డ్యూరింగ్ ఎర్లియర్ ప్రొసీడింగ్స్ అంటున్నారు చూసారా. సో అంతకుముందు జరిగిన కొన్ని ప్రొసీడింగ్స్లో కరెక్ట్ స్టాండే తీసుకుంది, సరైన వైఖరిని అవలంబించింది గుజరాత్ గవర్నమెంట్. ఎందుకని, ఏమని, ఓన్లీ ద గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్రకే దీని మీద జ్యూరిస్డిక్షన్ పవరు ఉంది. ఎందుకంటే విచారణ అక్కడే జరిగింది. ట్రయల్ అంటే ఏంటమ్మా, విచారణ. సెంటెన్సింగ్ అంటే తీర్పు కూడా మనకి ఎక్కడొచ్చింది, సో వాళ్ళ జ్యూరిస్డిక్షన్లోనే వచ్చింది, మహారాష్ట్ర. సో గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్రకి అన్ని అధికారాలు ఉన్నాయి. వాజ్ ద అప్రాప్రియేట్ గవర్నమెంట్ టు కన్సిడర్ రెమిషన్ని కన్సిడర్ చేయాలంటే అది వారి పరిధిలోని అంశమే అని అంతకు ముందు చాలాసార్లు గుజరాత్ గవర్నమెంట్ అయితే చెప్పడం జరిగింది. హ్యాడ్ ఫెయిల్డ్ టు సీక్ రివ్యూ ఆఫ్ 2 bench judgments order in May 2022 even though it was wrongly decided based on suppression of material facts. అయితే ఇన్నిసార్లు మహారాష్ట్ర గవర్నమెంట్కే ఆ పవర్ ఉందని చెప్పిన గుజరాత్ గవర్నమెంట్ ఈసారి మాత్రం ఒక 2 bench అంటే 2 జడ్జిలతో కూడుకున్నటువంటి ఒక ధర్మాసనం ఏదైతే ఉందో అది ఇచ్చినటువంటి ఆర్డర్ మే 2022లో ఆర్డర్ ఇచ్చింది. సో ఆ ఆర్డర్ని రివ్యూ చేయడానికి మాత్రం అది ఫెయిల్ అయ్యింది. ఈవెన్ దో ఇట్ వాజ్ రాంగ్లీ డిసైడెడ్, అది రాంగ్గా డిసైడ్ చేశారు. అయితే కొన్ని మెటీరియల్ ఫ్యాక్ట్స్ని సప్రెస్ చేసి వాళ్ళు రాంగ్గా డిసైడ్ చేశారు, దాన్ని మాత్రం రివ్యూ మాత్రం చేయలేదు గుజరాత్ స్టేట్ గవర్నమెంట్ అది చెప్తున్నాడు. ఇన్ సైటింగ్ ద కోర్ట్ డైరెక్షన్ యాజ్ ద రీజన్ ఫర్ ఇట్ టు పాస్ ఆర్డర్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ ద కన్విక్ట్స్, ద స్టేట్ గవర్నమెంట్ వాజ్ గిల్టీ ఆఫ్ ఉసర్పేషన్ ఆఫ్ పవర్, ద బెంచ్ సెడ్. అయితే బెంచ్ ఏమని చెప్పింది, కోర్ట్ డైరెక్షన్ యాజ్ ద రీజన్ ఫర్ ఇట్
టు పాస్ ఆర్డర్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ ద కన్విక్ట్స్. ఓకే, స్టేట్ గవర్నమెంట్కి ఎటువంటి నేరం వేశారు? వాజ్ గిల్టీ. స్టేట్ గవర్నమెంట్ని తప్పు పట్టారు, మీరు చేసిన తప్పు. ఆ తప్పు కూడా ఎలాంటిదమ్మా? యుసర్పేషన్ ఆఫ్ పవర్. అంటే మహారాష్ట్రకి ఉండాల్సినటువంటి అధికారాన్ని మీరు లాక్కున్నారు. యుసర్ప్ అంటే మీనింగ్ ఏంటమ్మా? దేనైనా మీరు బలవంతంగా లాక్కోవడం, దాన్ని మనం యుసర్ప్ అంటాం. యుసర్ప్ అనేది వర్బ్, యుసర్పేషన్ నౌన్. పవర్ని లాక్కున్నారు అన్నట్టుగా వాటి మీద గిల్టీ, మీరు నేరం చేశారు అన్నట్టుగా బెంచ్ చెప్పడం జరిగింది. ఓకే, అయితే రీజన్ ఏంటి? సైటింగ్ ద కోర్ట్ డిరెక్షన్ యాజ్ ద రీజన్ ఫర్ ఇట్ టు పాస్ ఆర్డర్స్. కోర్టు ఇచ్చినటువంటి ఆ డైరెక్షన్నే ఆధారంగా చేసుకొని మేము ఆర్డర్స్ పాస్ చేశాము అన్నట్టు స్టేట్ గవర్నమెంట్ని గిల్టీగా చూపించే ప్రయత్నం చేసింది బెంచ్. ఓకే, నెక్స్ట్, ద రూలింగ్ రిప్రజెంట్స్ అ బ్లో ఫర్ ద రూల్ ఆఫ్ లా and the restoration of faith in the judiciary at a time when there are doubts about the institution's capacity to hold power to account. చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ వర్డ్ అమ్మా. ద రూలింగ్ రిప్రజెంట్స్ ఎ బ్లో అంటున్నాడు. జనరల్గా బ్లో అంటే ఏంటమ్మా? బ్లో అంటే మనకి అనుకూలంగా లేకపోవడం. మనకి ఏదైనా బ్లో వచ్చిందంటే అర్థం ఏంటమ్మా? బ్లోని వర్బ్గా మన అందరికీ తెలుసు, బ్లో అంటే ఊదడం. కానీ నౌన్గా బ్లో అంటే మనం ఇంతకు ముందు కూడా చాలాసార్లు డిస్కస్ చేసాం. బ్లో అంటే ఒక దెబ్బ, ఒక అవరోధం. మనం చేయాలనుకుంటున్న పనికి ఒక రకమైనటువంటి అవరోధం చెప్పుకోవచ్చు, లేదంటే ఒక దెబ్బగా మనం చెప్పుకోవచ్చు. సో ద రూలింగ్ రిప్రజెంట్స్ ఎ బ్లో ఫర్ ద రూల్ ఆఫ్ లా అంటున్నాడు. అంటే రూల్ ఆఫ్ లాకి వ్యతిరేకంగా దెబ్బ పడిందా? యాక్చువల్గా సుప్రీంకోర్టు చేసిన చాలా ప్రశంసనీయమైంది కదా, అందరూ హెయిల్ చేస్తున్నారు దాన్ని. మరి బ్లో అనేది దెబ్బ అనే మీనింగ్ వస్తుందా? రాదు. బ్లో ఫర్ అంటే మీనింగ్ ఏంటంటే సపోర్ట్ అనే మీనింగ్ వస్తుంది. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, కాంటెక్చువల్గా బ్లో ఫర్ మీన్స్ ఇక్కడ మీనింగ్ ఒకవేళ బ్లో అని చెప్పినా కూడా మీనింగ్ చెడిపోతుంది. చూసారా? రూల్ ఆఫ్ లాకి వ్యతిరేకంగా ఉంది, రూల్ ఆఫ్ లాకి దెబ్బలాగా ఉంది ఆ తీర్పు అనే మీనింగ్ వస్తుంది. అది కాదు కదా, రూల్ ఆఫ్ లాని పాటిస్తున్నట్టే ఉంది, రూల్ ఆఫ్ లాని పాటిస్తున్నట్లే సపోర్ట్ చేస్తున్నట్లుగానే ఉంది. సో బ్లో ఫర్ మీన్స్ సపోర్టింగ్. ఓకే, రూల్ ఆఫ్ లా అండ్ రీస్టోరేషన్ ఆఫ్ ఫెయిత్, సన్నగిల్లిపోయినటువంటి నమ్మకాన్ని తిరిగి స్థాపించడం, పునఃస్థాపన, పునరుద్ధరణ అంటాం కదా, దట్ ఈస్ రిస్టోరేషన్. సో ఆ జ్యుడిషియరీ మీద సన్నగిలుతున్నటువంటి నమ్మకాన్ని రీస్టోర్ చేయడంలో కూడా మంచి పాత్ర వహించింది ఈ రూలింగ్. రూలింగ్ అంటే అక్కడ మీనింగ్ ఏంటమ్మా? వర్డిక్ట్, తీర్పు. వేర్ దేర్ ఆర్ డౌట్స్ అబౌట్ ఇన్స్టిట్యూషన్స్ కెపాసిటీ టు హోల్డ్ పవర్ టు అకౌంట్. సో ప్రస్తుతానికి ఇన్స్టిట్యూషన్ అంటే అక్కడ మీనింగ్ ఏంటమ్మా? జ్యుడిషియరీ అని. న్యాయ వ్యవస్థ మీద ఒక అపనమ్మకం అయితే ఉంది ప్రజల్లో, అంటే కీలుబొమ్మలా మారిపోతుంది. సో గవర్నమెంట్ ఏం చెప్తే దానికి తలాడించడమే, సో వారికి అగెనిస్ట్గా ఏ పని చేయడానికి అవ్వదు అనేటువంటి నమ్మకం ఉన్నటువంటి ఈ రోజుల్లో ఈ జడ్జిమెంట్ రావటం వల్ల ఏమైంది? మళ్ళీ రూల్ ఆఫ్ లాని కాపాడుకోగలం, రూల్ ఆఫ్ లాకి అనుకూలంగా, అదేవిధంగా జ్యుడిషియరీ మీద నమ్మకాన్ని సన్నగిల్లనివ్వకుండా చేసింది. అంటే పాజిటివ్గా చెప్తున్నాడు. ఓకే, టు హోల్డ్ పవర్ టు అకౌంట్. ఓకే, అంటే పవర్లో ఉన్న వాళ్ళని అకౌంటబుల్గా తీసుకుంటుందా లేదా అనే క్వశ్చన్కి ఆన్సర్ అయితే దొరికింది ఈ తీర్పు వల్ల. ఆన్ మెరిట్స్, ఇట్ ఈస్ ఎ టైమ్లీ రీటరేషన్ ఆఫ్ ద కోర్ ప్రిన్సిపల్స్ దట్ యానిమేట్ ఎక్సర్సైజ్ ఆఫ్ ద పవర్ టు గ్రాంట్ రెమిషన్. ఓకే, టైమ్లీ రీటరేషన్ అంటే మళ్ళీ పునరుద్ఘాటించడం. రీటరేట్ చేయడం అంటే మళ్ళీ చెప్పడం, మళ్ళీ ఎంఫసిస్ చేయడాన్ని మనం రీటరేషన్ అంటాం. మళ్ళీ చెప్తున్నాం అంటే అర్థం ఏంటమ్మా? దాని మీద మనం ఎంఫసిస్ చేస్తున్నాం అని అర్థం. ఆఫ్ ద కోర్ ప్రిన్సిపల్స్, ముఖ్యమైనటువంటి సూత్రాలు అంటాం, కోర్ ప్రిన్సిపల్స్. దట్ యానిమేట్ మీన్స్ బ్రింగ్ సంథింగ్ ఎలైవ్. యానిమేట్ మీన్స్ దేనైనా మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు, దేనైనా మీరు లైవ్లోకి తెస్తున్నారు అని చెప్పేటప్పుడు యానిమేట్ అనే పదాన్ని వాడతాం. టు గ్రాంట్ రెమిషన్ని గ్రాంట్ చేయడానికి ఉండాల్సినటువంటి కండిషన్స్ ఏంటి? ఇట్ షుడ్ బి ఫెయిర్ అండ్ రీజనబుల్ అండ్ బేస్డ్ ఆన్ ఎ సెట్ ఆఫ్ రెలవెంట్ పారామీటర్స్ సచ్ యాజ్ వెదర్ ద క్రైమ్ ఇన్వాల్వ్డ్ affected society at large, whether the convict retained the potential for committing similar offenses or is capable of reform. సో ఈ పారామీటర్స్ అన్నిటిని మనం కన్సిడర్ చేయాలి. ఏంటమ్మా అది? ఫెయిర్గా ఉండాలి, రీజనబుల్గా ఉండాలి. ఫెయిర్గా అంటే ఏంటమ్మా? న్యాయంగా ఉండాలి. ఓకే, జస్ట్ అని అంటాం కదా, ఫెయిర్ అంటే ఇంపార్షియల్. ఓకే, పక్షపాత ధోరణి లేకుండా ఉండడం, రీజనబుల్గా ఉండడం. అలానే కొన్ని పారామీటర్స్, ఎలాంటి పారామీటర్స్ అమ్మా? అయితే ఏదైతే క్రైమ్ ఇన్వాల్వ్ అయ్యిందో, ఎవరైతే కాన్విక్ట్స్ ఇన్వాల్వ్ అయి ఉంటారో ఆ క్రైమ్లో, ఒక ఇండివిజువల్ని ఎఫెక్ట్ చేసిందా ఆ క్రైమ్, లేదంటే ఒక సొసైటీ మొత్తాన్ని, సమాజాన్ని మొత్తాన్ని
ఎఫెక్ట్ చేసిందా అనే విషయాన్ని మనం గమనించాలి. వెదర్ ద కన్విక్ట్ రీటైన్ ద పొటెన్షియల్, అంటే ఎవరైతే తప్పు చేసి దోషిగా పరిగణించబడ్డాడో అతనికి మళ్ళీ అలాంటి సిమిలర్ అఫెన్సెస్ చేసేటువంటి పొటెన్షియల్ ఇంకా ఉందా లేదా అన్నది కూడా చెక్ చేయాలి. ఆర్ ఈస్ కేపబుల్ ఆఫ్ రిఫార్మ్, అంటే మళ్ళీ తనని తాను మార్చుకోవడానికి తను కేపబుల్గా ఉన్నాడా లేదా. రీఫార్మ్ అంటే మీనింగ్ ఏంటి, తనని తాను మార్చుకునేటువంటి ఎబిలిటీని, సో దానికి అతను కేపబుల్ అయ్యాడా లేదా అన్న విషయాన్ని కూడా మనం గమనించాలి. ఇవన్నీ కన్సిడర్ చేస్తూనే మనం రెమిషన్ ఇవ్వగలమని చెప్తున్నాడు. ద రిలీజ్ ఆఫ్ ద లైఫ్ కాన్విక్ట్స్ who are generally expected to spend the entirety of their lives in prison unless remission is granted after a prison term that should not be less than 14 years ought to be individually considered and not part of any omnibus gesture without regard to the impact of their freedom on the victims, survivors and society. రిలీజ్ ఆఫ్ లైఫ్ కన్విక్ట్స్ అంటే లైఫ్ ఇంప్రిజన్మెంట్, యావజ్జీవ కారాగార శిక్ష విధించినటువంటి దోషుల్ని రిలీజ్ చేయడంలో ఓకే హు ఆర్ జనరలీ ఎక్స్పెక్టెడ్, అయితే జనరల్గా వాళ్ళు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు, ఆల్మోస్ట్ వాళ్ళ లైఫ్ మొత్తం వాళ్ళు జైల్లో గడపాల్సిందే. ఒకవేళ రిమిషన్ గ్రాంట్ చేయకపోతే వాళ్ళు ఇంకా లైఫ్ లాంగ్ జైల్లో మగ్గాల్సిందే. ఆఫ్టర్ ఏ ప్రెజెంట్ టర్మ్ దట్ షుడ్ నాట్ బి లెస్ దాన్ 14 years. అయితే రెమిషన్ గ్రాంట్ చేయాలన్నా మనకున్నటువంటి కండిషన్ ఏంటంటే మినిమం 14 సంవత్సరాలు వాళ్ళు జైల్లో మగ్గిన తర్వాతనే అప్పుడే వాళ్ళు రెమిషన్కి ఎలిజిబుల్ అవుతారు. 14 years కంప్లీట్ చేయకముందే రెమిషన్కి ఎలిజిబుల్ అయ్యే ఛాన్స్ లేదు. సో నాట్ లెస్ దాన్ 14 years అంటున్నాడు. ఆట్ టు బి ఇండివిజువలీ కన్సిడర్, అలానే వాళ్ళందరినీ గుంపుగా చూడకుండా ఒక్కొక్కరిని ఇండివిజువల్గా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇండివిజువలీ కన్సిడర్ అండ్ నాట్ పార్ట్ ఆఫ్ ఎనీ ఆమ్నిబస్. ఆమ్నిబస్ అంటే కన్సిడరింగ్ ఆల్, అందరినీ కలిపేసి అనే మీనింగ్ వస్తుంది. ఆమ్నిబస్, ఆమ్ని అంటే ఆల్, ఓకే. ఆమ్నిబస్ మీన్స్ కంటైనింగ్ సెవరల్. సో అలాంటి జెస్చర్లా ఉండకూడదు. వితౌట్ రిగార్డ్ టు ద ఇంపాక్ట్ ఆఫ్ దర్ ఫ్రీడమ్ ఆన్ ద విక్టిమ్స్. సో వాళ్ళని స్వేచ్ఛగా వదిలేయడం వల్ల విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో, అంటే వాళ్ళు చేసినటువంటి క్రైమ్కి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు, అలానే సర్వైవర్స్ అండ్ సొసైటీ. సో ఆ పర్టికులర్ కాన్విక్ట్స్ చేసినటువంటి నేరం వల్ల సర్వైవ్ అయిపోయిన వాళ్ళు ఉంటారు, విక్టిమ్స్ ఉంటారు. అలానే సమాజం దాన్ని ఎలా స్వీకరిస్తుంది, వాళ్ళని అలా ఫ్రీ చేయడం వల్ల అంగీకరిస్తుందా లేదా అనే విషయాన్ని కూడా మనం బేరీజ్ వేసుకోవాలి అని చెప్తున్నాడు. ఎనీ రేషనల్ రెమిషన్ పాలసీ షుడ్ ఎన్కంపాస్ హ్యుమానిటేరియన్ కన్సిడరేషన్స్ అండ్ ద కాన్విక్ట్ స్కోప్ ఫర్ రిఫార్మ్ వితౌట్ వైలేటింగ్ ద రూల్ ఆఫ్ లా ఆర్ సొసైటల్ ఇంట్రెస్ట్స్. ఎనీ రేషనల్ రెమిషన్ పాలసీ, రేషనల్ అంటే హేతుబద్ధమైన, దేన్నైనా మీరు రేషనల్ అంటున్నారంటే ఏంటమ్మా అర్థం, అది హేతుబద్ధంగా ఉండాలి, లాజికల్గా ఉండాలి అనే మీనింగ్లో వాడతాం రేషనల్. సో ఆ రెమిషన్ పాలసీ ఏదైనా మనం అమలు చేయాలనుకుంటే ఖచ్చితంగా అది హేతుబద్ధంగా ఉండాలి. అలానే హ్యుమానిటేరియన్ కన్సిడరేషన్స్, మానవతాపరమైనటువంటి కన్సిడరేషన్స్తో అది ఎన్కంపాస్ అంటే కంటైన్, ఎన్కంపాస్ మీన్స్ విచ్ షుడ్ కంటైన్, ఇన్వాల్వ్ అనే మీనింగ్ వస్తుంది. అండ్ ద కన్విక్ట్స్ స్కోప్ ఫర్ రిఫార్మ్, ఎక్కడైనా అతను మార్పు చెందడానికి స్కోప్ ఉందా లేదా అనే విషయాన్ని మాత్రం మనం పరిగణలోకి తీసుకోవాలి. వితౌట్ వైలేటింగ్ ద రూల్ ఆఫ్ లా, రూల్ ఆఫ్ లా ఎక్కడ కూడా వైలేట్ కాకుండా చూసుకోవాలి. అలానే సమాజం యొక్క ప్రయోజనాలు కూడా ఎక్కడో తుంగలో తొక్కకుండా మనం చర్యలు చేపట్టాలి. ఇన్ దిస్ కేస్ నన్ ఆఫ్ ద కండిషన్స్ ఫర్ రెమిషన్ వాస్ మెట్. కాకపోతే ఈ కేసులో ఏం జరిగింది, ఈ పర్టిక్యులర్ ఓకే ఏంటమ్మా కేసు, వాట్ ఈస్ దట్ కేస్, బిల్కిస్ బానో కేస్. ఓకే, బిల్కిస్ బానో కేస్. సో ఆ కేసులో, ఈ కేసులో మాత్రం ఏ కండిషన్స్ కూడా, అంటే రెమిషన్ పాటించాలంటే, రెమిషన్ అమలు పరచాలంటే ఈ పాయింట్స్ ఏవి కూడా మీట్ అవ్వలేదు. అంటే కావాల్సినటువంటి పారామీటర్స్ కానీ వాటికి సంబంధించినటువంటి కండిషన్స్ని కానీ ఎక్కడ ఫుల్ఫిల్ అవ్వలేదు అనే మీనింగ్లో వాడాడు. ఓకే, సో తర్వాత వొకాబులరీ చూద్దాం. నెక్స్ట్ ఈరోజు వచ్చినటువంటి కొత్త వర్డ్స్ని ఫాస్ట్గా మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఫ్యూడ్. ఫ్యూడ్ అంటే ఏంటమ్మా, ఘర్షణ, గొడవ. ఫ్యామిలీ ఫ్యూడ్స్ అంటాం, అంటే డిస్ప్యూట్ అనే మీనింగ్లో వాడతాం ఫ్యూడ్. సో క్లాష్ అనొచ్చు, డిస్ప్యూట్ అనొచ్చు. ఓకే, క్లాష్, డిస్ప్యూట్, క్వారల్, గొడవ. ద ఫ్యామిలీ ఫ్యూడ్ హ్యాస్ బీన్ ఆన్ గోయింగ్ సిన్స్ ద డెత్ ఆఫ్ దేర్ మదర్. వాళ్ళ మదర్ చనిపోయినప్పటి నుంచే కుటుంబంలో కలహాలు. ఓకే, సో దట్ ఈస్ యువర్ ఫ్యూడ్. నెక్స్ట్ రిఫ్ట్. రిఫ్ట్ అంటే మళ్ళీ ఏంటి, ఎవరి దారి వారిదే అయిపోవడం. రిఫ్ట్ అంటే పార్ట్ ద వేస్ అంటాం. పార్ట్ ద వేస్ అంటే ముందుగా కలిసి ఉండేవాళ్ళు ఇప్పుడు విడిపోయారు అనే మీనింగ్లో వాడతాం. క్రాక్ అనొచ్చు, స్ప్లిట్ అనొచ్చు, డివిజన్. ఓకే, రెండుగా విడిపోవడం. రైట్.
ద మ్యారేజ్ కాస్డ్ ఏ రిఫ్ట్ బిట్వీన్ ద బ్రదర్స్. సో మ్యారేజ్ వల్ల ఇద్దరు బ్రదర్స్ విడిపోవాల్సి వచ్చింది. అండ్ దే డిడ్ంట్ స్పీక్ టు ఈచ్ అదర్ ఫర్ 10 years. 10 సంవత్సరాలుగా ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు. దట్ ఈస్ రిఫ్ట్. కార్వ్ అవుట్. కార్వ్ అవుట్ అంటే మీనింగ్ ఏంటమ్మా? చాలా మంచి ఫ్రేజల్ వర్బ్ అమ్మా. ఇట్స్ అ ఫ్రేజల్ వర్బ్. సో వాట్ డస్ ఇట్ మీన్? హీ మేనేజ్ టు కార్వ్ అవుట్ ఏ సక్సెస్ఫుల్ ఫోటోగ్రాఫిక్ కెరీర్ ఫర్ హిమ్సెల్ఫ్. సో కార్వ్ అవుట్ అంటే మీనింగ్ ఏంటమ్మా? ఎస్టాబ్లిష్ చేసుకోగలడం. ఒక కెరియర్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడాన్ని యూ కాల్ ఇట్ యాస్ కార్వ్ అవుట్. ఒక సక్సెస్ఫుల్ ఫోటోగ్రాఫిక్ కెరీర్ని ఎస్టాబ్లిష్ చేసుకోగలిగాడు. కార్వ్ అవుట్ వర్బ్ కదా. టు ఎస్టాబ్లిష్ అనే మీనింగ్ వస్తుందా? రావట్లేదు. ఎస్టాబ్లిష్ నెలకొల్పడం. దట్ ఈస్ కార్వ్ అవుట్. ఓకే. తర్వాత బ్లాంక్ సంథింగ్ అవుట్. బ్లాంక్ సంథింగ్ అవుట్. చూడండి జాగ్రత్తగా. సమ్ ఆఫ్ ద నేమ్స్ ఇన్ ద రిపోర్ట్ హ్యావ్ బీన్ బ్లాంక్డ్ అవుట్. కొంతమంది పేర్లు రిపోర్ట్లో నివేదికలో సమర్పించినటువంటి నివేదికలో కొన్ని పేర్లు మాయమైపోయాయా అంటే వాటిని కప్పబడ్డాయి. కవర్ చేసేయడం. ఓకే. ఇంటెన్షనలీ కవర్ ఓవర్ సంథింగ్ దట్ ఈస్ రిటన్ సో దట్ ఇట్ కెనాట్ బి రెడ్. సో అది కనబడినివ్వకుండా దాన్ని డిస్క్లోజ్ చేయకుండా దాన్ని కవర్ చేసే ప్రయత్నం చేయడాన్ని బ్లాంక్ అవుట్ అని అంటాం. తర్వాత నర్స్. నర్స్ నౌన్గా మనందరికీ తెలుసు. నర్స్ అంటే కేర్ తీసుకోవడం కదా. వర్బ్గా కూడా వాడతాం. వాట్ ఈస్ దట్? ద ప్రాజెక్ట్ విల్ హ్యావ్ టు బీ నర్స్డ్ త్రూ. వర్బ్గా వాడేది చూసారా? హ్యావ్ టు బీ నర్స్డ్ త్రూ ఇట్స్ ఫస్ట్ ఫ్యూ మంత్స్. ఫస్ట్ ఫ్యూ మంత్స్ అయితే కొంచెం దాని మీద మనం నర్స్ చేయాలంటే ఏంటమ్మా? దాన్ని నరిష్ చేయాలి, హీల్ చేయాలి, లుక్ ఆఫ్టర్, టేక్ కేర్ చేయాలి. నర్స్ బేసిక్ పని ఏంటమ్మా? టు టేక్ కేర్ ఆఫ్ ద పేషెంట్స్. దట్ ఈస్ ద బేసిక్ జాబ్ ఆఫ్ ఆక్యుపేషన్ ఆఫ్ ఎ నర్స్. సో దాన్ని వర్బ్గా వాడుతున్నా దాని నౌన్కి సంబంధించినటువంటి క్యారెక్టరిస్టిక్సే వర్బ్లో కూడా రిఫ్లెక్ట్ అవుతాయి. సో నర్స్డ్గా వాడాము అంటే అర్థం ఏంటమ్మా? సో టేకింగ్ కేర్ ఆఫ్ సంథింగ్. ఓకే. టు స్పెండ్ ఎ లాట్ ఆఫ్ టైమ్ టేకింగ్ కేర్ ఆఫ్ సంథింగ్. ఇది మనకి ఇంపార్టెంట్. యాజ్ ఇట్ గ్రోస్ ఆర్ డెవలప్స్. దట్ ఈజ్ యువర్ నర్స్. ఓకే. నెక్స్ట్ సిటాడెల్. సిటాడెల్ అంటే మనకున్నటువంటి కంచుకోట అంటాం కదా. మనకున్నటువంటి స్ట్రాంగ్ పాయింట్, స్ట్రాంగ్ హోల్డ్, పట్టు అంటాం కదా. ఫోర్ట్రెస్, క్యాజువల్, సిటాడెల్ అంటాం. అట్ ద ఏజ్ ఆఫ్ 32 షీ మేనేజ్ టు ఎంటర్ వన్ ఆఫ్ ద సిటాడెల్స్ ఆఫ్ హై ఫ్యాషన్స్. సిటాడెల్స్ ఆఫ్ హై ఫ్యాషన్ అంటే ఏంటమ్మా? సో అంటే ఒక స్ట్రాంగ్ ఆర్గనైజేషన్ మీనింగ్ వస్తుంది. పవర్ఫుల్ ఆర్గనైజేషన్ ఇన్ విచ్ ఫైండింగ్ ఏ జాబ్ ఇస్ డిఫికల్ట్ ఫర్ సమ్మన్ హూ డస్ నాట్ నో పీపుల్ హూ వర్క్ దేర్. సో అంటే ఫ్రెషర్గా మీరు వెళ్ళడం చాలా కష్టం అవుతుంది. అక్కడ ఉన్న వాళ్ళతో ఆల్రెడీ కాంటాక్ట్స్ ఉంటే కానీ మీరు అందులోకి వెళ్ళడం కష్టం. అటువంటి ఒక పవర్ఫుల్ ఆర్గనైజేషన్ ఉద్దేశించి మనం సిటాడెల్ అని చెప్పుకోవచ్చు. స్ట్రాంగ్ హోల్డ్. ఫ్లోట్. ఫ్లోట్ జనరల్గా చాలా అర్థాలతో ఉన్నటువంటి హోమోనిమ్. అది సేమ్ పదానికి చాలా అర్థాలు ఉంటాయి. సో అవి మనకి ఎగ్జామ్లో ఎస్పెషల్లీ బ్యాంక్ వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. నార్మల్ జనరల్ నాలెడ్జ్ కోసం కూడా మనం నేర్చుకోవచ్చు. బ్యాంక్ ఎగ్జామ్స్లో అడగడానికి కూడా స్కోప్ ఉండేటువంటి పదం ఇది ఫ్లోట్. ఫ్లోట్ని వర్బ్గా జనరల్గా వాడతాం కదా. లారా హ్యాస్ ఫ్లోటెడ్ ద ఐడియా దట్ వీ షుడ్ థింక్ అబౌట్ ఎక్స్పాండింగ్ ఇన్ టు యూరప్ నెక్స్ట్ ఇయర్. అంటే ఒక ప్లాన్ని సజెస్ట్ చేయడం అనే మీనింగ్ వచ్చింది చూసారా. ఫ్లోటెడ్ ద ఐడియా అంటే ఒక సజెషన్. సజెస్టెడ్ అనే మీనింగ్ వచ్చిందా లేదా? సజెస్టెడ్. మీనింగ్ ఏం వస్తుందో మనం చదివి అర్థం చేసుకోగలగాలి. ఏం మీనింగ్ వస్తుంది వెంటనే మనం డిక్షనరీలో చూడాల్సిన అవసరం లేదు. ఆ కాంటెక్స్టే మనకి హెల్ప్ చేస్తుంది. సో ఆల్వేస్ టేక్ ద హెల్ప్ ఆఫ్ కాంటెక్స్ట్. కాంటెక్స్ట్లో ఏం చెప్పదలుచుకున్నాడు అన్నది మనం ఒకసారి సెంటెన్స్ని జాగ్రత్తగా చదివి దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేసినప్పుడు ఆటోమేటిక్గా మీనింగ్ అనేది మనకి ఈజీగా అర్థమయ్యే స్కోప్ ఉంది. అంతేగాని మీనింగ్ అర్థం కావట్లేదంటే వెంటనే మనం డిక్షనరీ చూడడం వల్ల మనం ఆలోచించే శక్తిని కోల్పోతున్నట్టు. సో దాన్ని మీరు అవాయిడ్ చేయండి. ఫస్ట్ మీరు ఒక గెస్ చేయండి. ఆ గెస్ కరెక్టా రాంగా అనేది మీరు చెక్ చేసుకోండి. అప్పుడు బాగా మీకు కమాండ్ అనేది పెరుగుతుంది. సో ఇక్కడ మనకి సజెస్టెడ్ అనే మీనింగ్ వస్తుంది. రెండో యూసేజ్ చూడండి. అర్జెంటీనా డిసైడెడ్ టు లెట్ ఇట్స్ కరెన్సీ ఫ్లోట్ ఫ్రీలీ అగెయిన్స్ట్ ద డాలర్. అంటే ఏంటమ్మా? అంటే ఒక కంట్రీ యొక్క కరెన్సీని వేరే ఒక కంట్రీ యొక్క కరెన్సీ యొక్క వాల్యూతో చేంజ్ అయ్యే విధంగా మనం దాన్ని అలౌ చేయడాన్ని ఫ్లోట్ ఫ్రీలీ అంటాం. ఇక్కడ కాంటెక్స్ట్లో చూసారా ఫ్లోట్ అనేది వర్బ్గానే వాడాడు. కాకపోతే మీనింగ్ ఏమొస్తుంది? టు అలౌ ద వాల్యూ ఆఫ్ ఎ కంట్రీస్ మనీ టు చేంజ్ అకార్డింగ్ టు ద వాల్యూ ఆఫ్ అదర్ కంట్రీస్ మనీ. సో వేరే అదర్ కంట్రీస్ మనీతో పాటు చేంజ్ అయ్యే విధంగా మన కంట్రీ యొక్క కరెన్సీని చేంజ్ అవ్వడానికి అలౌ చేయడాన్ని యూ కాల్ ఇట్ as ఫ్లోట్. జనరల్గా ఫ్లోట్ అంటే ఏంటి? తేలడం అనే మీనింగ్లో మనం వాడతాం. సో ఇవి అదర్ మీనింగ్స్, ఇవి మనం తెలుసుకోవాలి. చెక్మేట్, ఇది మీకు తెలిసిందే. చెక్మేట్ అంటే ఏంటమ్మా? ఎవరినైనా మనం అంటే చెక్మేట్ చేసేసామంటే ఇంకా కంప్లీట్గా మన కంట్రోల్లోకి అన్నీ వచ్చేసినట్లే. సో మన ప్రత్యర్థిని మనం ఓడించినట్టే, రైట్? ఎ సిచ్యువేషన్ ఇన్ విచ్ సమ్వన్ హ్యాస్ బీన్ డిఫీటెడ్
ఆర్ ఎ ప్లాన్ కెనాట్ బి డెవలప్ ఆర్ కంటిన్యూ. ఒక ప్లాన్ డెవలప్ అవ్వడానికి ఆర్ కంటిన్యూ అవ్వడానికి ఇంకా స్కోప్ లేదు. సో కంప్లీట్గా అక్కడ మనం ఓడించేసాం అనే మీనింగ్లో చెక్మేట్. ఇది ఎక్కువగా మనకి చెస్ ఆడుతున్న వాళ్ళకి కొంచెం ఐడియా ఉంటుంది చెక్మేట్ అనే పదం. సో ఈ చెక్మేట్ అనేది ఒకసారి అన్నాడంటే అర్థం ఏంటి, కింగ్ని మనం చంపేసినట్టే. సో ఎనిమీ మీద మనం విజయం సాధించినట్టే. అవతల వ్యక్తి ఇంకా మన మీద పోరాటం చేయడానికి ఇక్కడ కూడా స్కోప్ లేదు. దట్ ఈస్ కాల్డ్ డిఫీటెడ్. సో వీ హ్యావ్ డిఫీటెడ్ దమ్, దట్ ఈస్ వీ హ్యావ్ చెక్మేటెడ్ హిమ్. దట్ ఈస్ యువర్ వొకాబులరీ. నౌ కమింగ్ టు ద అసైన్మెంట్ ఆఫ్ ద డే. సో దీన్ని ఒకసారి మనం గమనిద్దామమ్మా. ఓకే, the Supreme Court on Monday said the granting of remission to 11 men serves life sentence in the Bilkis Bano case is a classic case of using a Supreme Court order to violate the law. ఇది మీకు ఇచ్చినటువంటి అసైన్మెంట్. సో ఇందులో ఎక్కడెక్కడ మనకి మిస్టేక్స్ ఉన్నాయి అనిపిస్తాయో వాటిని మీరు కమెంట్ సెక్షన్లో దయచేసి మెన్షన్ చేయండి. ఈ అసైన్మెంట్ సీరియస్గా తీసుకోండి, బికాజ్ యూ విల్ గెట్ లాడ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అంటే ఒకే సెంటెన్స్లో ఎర్రర్స్ మీద మీరు గ్రిప్ బాగా సంపాదిస్తారు. అంటే మీకు బ్రష్ అప్ అవుతాయి. మీ గ్రామర్ ఏవైతే నేర్చుకుంటున్నారో వాటిని ఒకసారి అప్లై చేస్తూ ఉంటేనే అవి మీకు రిఫ్రెష్ అవుతుంటాయి. రైట్, కాన్ఫిడెన్స్ కూడా బిల్డప్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కొత్త విషయాలతో కొత్త ట్యూటోరియల్తో రేపు మీకు ముందుకు వచ్చేస్తే. అంతవరకు టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. యువర్ కిరణ్ సార్ సైనింగ్ ఆఫ్. స్టే ట్యూన్ టు ఐఏసీ.